తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కల నిజం కాలేదన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శిస్తున్న కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తుంది. అయినా కూడా నిరుద్యోగ సమస్య అలాగనే ఉంది. నిరుపేదలకు ఇండ్లు కూడా అలాగనే ఉన్నాయి. ప్రస్తుతం మనము సిపిఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు ఉన్నాము. పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు అనేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కమ్యూనిస్టు పార్టీ గాను చెప్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉందో అడిగి తెలుస్తున్నాం. నమస్తే. పూర్తిగా నూతనంగా మీరు ఎన్నికైనందుకు బీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రధానంగా తెలంగాణలో సంవత్సరం పూర్తయింది నూతన ప్రభుత్వం ఏర్పడి. అనేక ప్రభుత్వాలు ప్రజలకు పేదవారికి అనేక ఇండ్లు ఇస్తామని చెప్తున్న వాగ్దానాలు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిపిఎం పార్టీగా మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశాడు. 6 గ్యారెంటీలు చెప్పాడు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, లేనటువంటి కుటుంబానికి ఇల్లు నిర్మాణం చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు అని కూడా చెప్పారు. సంవత్సరం అయింది, ఇల్లు కట్టడం లేదు. అట్లాగే ఎక్కడెక్కడైతే పేదలు గుడిసెలు వేసుకొని సిపిఎం నాయకత్వాన, ఎర్రజెండా నాయకత్వాన గుడిసెలు వేసుకొని ఉన్నారో వాటికి పట్టాలు ఇవ్వడం కానీ నిధులు కేటాయించడం కానీ లేదు. దాదాపు రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అది పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సంవత్సరమైనా ఇవ్వలేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రతి పేద కుటుంబానికి 200 గజాల ఇండ్ల స్థలం ఇవ్వాలా, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే ఈ మార్చి నెల మొత్తం అంతా కూడా స్థానిక సమస్యల మీద, ఇండ్ల స్థలాల మీద గ్రామాన పట్టణాల్లో, బస్తీల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కదిలించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి ప్రారంభిస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటాయో పేదలను సమీకరించి మిగతా ప్రాంతాల్లో మేమే ఎర్రజెండా నాయకత్వాన భూముల పంపిణీ చేస్తాం, ఇండ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమానికి పూనుకుంటాం. ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీల సమస్య పరిష్కారం కావాలా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాల్సి ఉంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది మాట్లాడడం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే సంక్షేమ పథకాల అమలు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్లో నిధుల ప్రతిపాదన గత సంవత్సరంలో ఏమీ లేదు. ఈసారైనా కేటాయించకపోతే సామాజిక తరగతులు కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చెప్పండి, ఈ నెల 6న క్యాబినెట్ కూడా సమావేశం కానుంది. దీనికి ప్రధానంగా బీసీ 42% రిజర్వేషన్ కావచ్చు, ఎంఆర్పీఎస్ సంబంధించిన ప్రతిపాదన కావచ్చు. సిపిఎం పార్టీగా మీరు ఏమి చెప్పు? ఎస్సీ వర్గీకరణను ఆహ్వానిస్తున్నాం. వాటిని వెంటనే బిల్లు పెట్టి చట్టం తీసుకొచ్చి అమలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని గతంలోనే చెప్పాం, ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాగే బీసీ రిజర్వేషన్స్కు సంబంధించినటువంటిది కులగణన జరిగింది. దాంట్లో ఉండే కొన్ని పొరపాట్లు సరిచేసేటటువంటి చర్యలు కూడా తీసుకున్నామని అన్నారు. ఇప్పటికైనా సరే మొత్తం ఆ వివరాలన్నీ కూడా ప్రకటించి 42% బీసీల రిజర్వేషన్ అమలు జరిగేటట్టుగా వెంటనే శాసనసభలో బిల్లు తీసుకురావాలా, దాన్ని అమలు చేయాలా. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. వాటి పట్ల ఏమాత్రం భిన్నంగా వివరించినా తప్పకుండా ఈ తరగతుల పక్షాన పోరాడుతుంది. ఫైనల్గా చెప్పండి, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, మిగతా వామపక్ష పార్టీలను కలిపి పోటీ? మా పార్టీ బలంగా ఉన్నటువంటి దగ్గరంతా కూడా మేము సొంతగానే పోటీకి సన్నద్ధమైనాం. అట్లాగే వామపక్షాలు కలిసి వచ్చేటటువంటి దగ్గరంతా కూడా చర్చలు జరిపి సర్దుబాట్లు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతాం. అట్లాగే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ఎత్తుగడలు ఎలా ఉండాలనేటటువంటిది కూడా నిర్ణయిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి అనేక బడ్జెట్లు అయితేనేమి సంబంధించినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ అమలుపరచడం ప్రభుత్వం విఫలమైంది. పూర్తి స్థాయిలోని ఈ నెల చివరి వాకరాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించి పేదలకు ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినట్టయితే పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అధ్యక్షుడు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.